హాయ్ మాయాస్, అనకాపల్లి నూకాలమ్మ వంటలు చేసుకోవడానికి అయితే బయలుదేరాం. ఫస్ట్ అమ్మవారి దర్శనం నుండి వంటలు ఎలా చేసుకున్నాం, జరిగిన ఎంటర్టైన్మెంట్ ఏంటి, మొత్తం స్టోరీ అంతా ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. అలా సరదాగా మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. మాయా సబ్బవరం రోడ్ నుండి అనకాపల్లి అయితే వెళ్తున్నాం. ముందుగా అమ్మవారి దర్శనం అయితే చేసుకుని ఆ తర్వాత ఇంకా మన ఎంటర్టైన్మెంట్ షురూ చేసేయడమే. మొత్తానికి అనకాపల్లి అయితే రీచ్ అయిపోయాం. ఫస్ట్ అమ్మవారి దర్శనం చేసుకుందామని లైన్లో అయితే వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్గా ఏంటంటే అమ్మవారి గర్భగుడి అయితే రెనోవేషన్ జరుగుతుంది. పక్కనే నిత్యాన్నదానం కోసం కేటాయించిన స్థలంలో భక్తులు ఇబ్బంది పడకుండా అమ్మవారి దర్శనానికి అయితే చాలా బాగా ఏర్పాట్లు చేశారు. దర్శనం అయిపోగానే కొబ్బరి తోటలో మంచి ప్లేస్ చూసుకుని వంటలు చేసుకోవడానికి అయితే రెడీ అవుతున్నాం. అక్కడ పూజ చేస్తున్న శుద్ధ పూజ ఎవరైనా చూడకండి మాయా, అది నేనే. ఇలా అమ్మవారు వంటలు చేసుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరు ఏదో ఒక చెట్టు కింద అమ్మవారి నైవేద్యం అయితే ముందుగా పెడతారు. నా కటింగ్ మాస్టర్లు అయితే కూరగాయల కటింగ్ స్టార్ట్ చేశారు. ఇంకా ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటది. వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి మాయా. ఆడుతూ పాడుతూ పని చేస్తే అలసటే పరిగెట్టి పోతుంది. సతీష్ ఏం చేస్తున్నావు? ఉల్లిపాయలు కటింగ్. రాజశేఖర్ గారు పుదీనా అంటారండి. పువ్వు అంటే చాలా ఇష్టం. పుదీనా కోసం చాలా సెకలు ఉన్నారా నీలో. ఏటేటో ఏసీకిరా గొద్ద మండిపోద్ది నాకు. రతన్ గారు దీన్ని కొట్టండి, తిన్న తర్వాత ఇక్కడికే వెళ్తుంది. ఎంత కష్టపడి ఇక్కడ వండుతుంటే అక్కడ చూడండి, కష్టపడి ఇక్కడ వండుతుంటే సరిపోయారు ఇద్దరును. ఇక్కడ చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ జరిగిందండి. మా రతన్ దాస్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ కలిసారు. ఏం జరిగిందో మీరే చూసేయండి. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఏంద్ర బాబ్జీ ఇదే, ఏంది టార్చర్ మనకి? నువ్వు వెళ్ళిపోమ్మా. మేమైతే టోటల్ గా 8 మంది. సో 3 కేజీలు చికెన్ తీసుకున్నాం. సో ముందుగా మేమైతే ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసి పక్కన పెట్టుకుంటాం. ఎందుకంటే చికెన్ కర్రీలోకి అండ్ దమ్ బిర్యానీలోకి కరెక్ట్ గా సరిపోతుంది. దమ్ బిర్యానీలోకి అయితే మంచి ఫ్లేవర్ వస్తుందండి. మధ్యలో మా వాళ్ళతో చిన్న ఎంటర్టైన్మెంట్. మేమైతే మినీ స్టవ్ ఒకటి తెచ్చుకున్నాము. అట్ టైం 2 వండలేం కదా. సో ఫస్ట్ చికెన్ కర్రీ వండేసుకుని దాని తర్వాత బిర్యానీకి అయితే రెడీ చేసుకుంటాం. మరి ఎట్ చేస్తామయ్యా, మధ్య తరగతి కష్టాలు అనుకుంటే. కారం సరిపోయిందా? కారం మసాలా తీపిదనం వస్తుందా? గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. తీపిదనం ఏం లేదు. మసాలా పడుతుందా? మసాలా సాల్ట్ వేసి మొత్తానికి చికెన్ కర్రీ అయితే రెడీ చేసుకున్నాం. నెక్స్ట్ మా వాడైతే దమ్ బిర్యానీకి గట్టిగా రెడీ చేస్తున్నాడు. బిర్యానీ కోసం అయితే చికెన్ కొంచెం పెద్ద ముక్కలు కొట్టించాం. సో మా వాడు మ్యారినేట్ చేస్తున్నాడు బిర్యానీ కోసం అని. మా రత్నదాస్మ అయితే బిర్యానీ అసలు పెట్టడానికి నీళ్ళైతే పట్టుకొచ్చాడు. మనం బిర్యానీ అసలు పెట్టుకున్నప్పుడు అందులో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే
కొంచెం రైస్ కొంచెం స్టిక్కీగా కాకుండా విడివిడిగా పొడిగా ఉంటుందన్నమాట. రైస్ 70% బాయిల్ అయిన వెంటనే ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ లో ఆ రైస్ లేయర్ గా వేసుకుంటూ కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కొంచెం అలా స్ప్రెడ్ చేసుకుంటూ అలా అన్ని లేయర్లు వేసుకొని ఒక 30 minutes స్టవ్ మీద వదిలేస్తే బిర్యానీ రెడీ అయిపోతుంది. మొత్తానికి బిర్యానీ రెడీ అయ్యేసరికి మధ్యాహ్నం 3 అయింది. మా వాళ్ళందరికీ ఫుల్ ఆకలి వేసేస్తున్నాయి. నెక్స్ట్ కార్యక్రమం ఏంటంటే ప్లేట్లో వడ్డించుకొని ఓ పట్టు పట్టడమే. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఆహా ఆహా, ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. ఇలా మా అనకాపల్లి వనభోజనం అనేది కంప్లీట్ అయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మయ్యా పోల్ డాన్స్ వద్దురా బాబు, నువ్వు తీయకే. తీయట్లేదు, ఇక వచ్చుడు. ఫస్ట్ స్టెప్ నా పేరు మీకు తెలియదండి. నేను ఇప్పుడే వచ్చానండి అనకాపల్లి. నాకు ఏ సంబంధం లేదండి. మధ్యపేట ఒకటి తాగానండి, మిగిలినంత ఇల్లు దగ్గర.